ఈ లోకంలో క్రైస్తవ ప్రపంచంలో లోపించిన ఒక సంగతి ఏంటి అంటే, వాక్యాన్ని గూర్చిన గంభీరమైన అభిప్రాయం లోపిస్తూ ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే, పీపుల్ హ్యావ్ ఎ లో వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ అండ్ ఎ హై వ్యూ ఆఫ్ దేర్ ఓన్ విజ్డమ్. అందువల్ల ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వారినే నేను దృష్టింతును అన్నాడే, ఆ రీతిగా దేవుని వాక్యానికి భయపడి వణికిపోయేంత గౌరవం విధేయత వాక్యం పట్ల చూపడం కరువు అవుతూ ఉంది. పీపుల్ హ్యావ్ ఎ లో వ్యూ ఆఫ్ స్క్రిప్చర్. కానీ మనకి ఆరోగ్యకరమైన పరిస్థితి ఏంటి అంటే, we need to have a high view of scripture. వాక్యాన్ని గురించిన గంభీరమైన అభిప్రాయం మన మనసుల్లో బలంగా ఉండాలి. వాక్యం దేవుని హృదయం, దేవుని మనస్సు. దీని క్రింద సమస్తం లోబడి ఉండాలి. ఓకే, మా ఇంటికి ఒక అతను వచ్చాడు. ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతుందట కదా, విన్నాను. నేను కేరళ నుంచి వచ్చాను, టీచర్గా పనిచేస్తున్నాను తణుకులో. చర్చెస్కి వెళ్తూ ఉంటే తెలుగులో జరుగుతూ ఉంది, కాబట్టి నాకు పెద్ద అర్థం కావడం లేదు. నాకు మీ దగ్గర ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతుందని తెలిసి వచ్చాను అన్నాడు. నేను అన్నాను, ఒక 5 years ఇంగ్లీష్ సర్వీస్ చేశాం, కానీ ఈ మధ్య జరగట్లేదు. మీలాంటి తెలుగు రాని వాళ్ళ కోసం కొద్దిమంది ఉన్నా సరే మళ్ళా మేము స్టార్ట్ చేస్తాం, అలాగే రండి తప్పగా అది అన్నాను. మా ఇంట్లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి కాఫీయో ఏదో ఇచ్చాం, తాగాడు. మాటల్లో అన్నాడు, బైబిల్లో పొరపాట్లు ఉన్నాయనుకోండి అన్నాడు. నా ఇంటికొచ్చి నా ప్రభు రాయించిన ఆయన వాక్యంలో పొరపాట్లు ఉన్నాయని అంటాడా? నీకు పెళ్ళి అయిందా అని అడిగాను. అయిందన్నాడు. నీ భార్య ఎక్కడ అన్నాను. కేరళలో ఉందా అన్నాడు. ఏ అన్నా, మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నాడు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ముందు వెళ్ళి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. అప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడడానికి ఆలోచిద్దాం. దేవుని వాక్యంలో 1900 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి భక్తులు ఆ వాక్యాన్ని నమ్మి, ఆ వాక్య సత్యానికి కట్టుబడి జీవిస్తూ ఉంటే, నిన్నగాక మొన్న పుట్టి ఇన్ని తరాలలో ప్రజలు కనుగొనలేని పొరపాట్లు నువ్వు ఇప్పుడు కనుక్కుంటున్నావా? నువ్వు ఇలా మాట్లాడే పద్ధతి అయితే నెవర్ కమ్ బ్యాక్ అని చెప్పాను అతనికి. బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని అనడం బుద్ధిహీనులు, దేవునికి శత్రువులు అనే మాట. మా ఇంట్లో నాతో కలిసి భోజనం చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్పీకర్, మీలో చాలామందికి తెలుసు, 30-40 దేశాలు తిరుగుతాడేమో నిత్యము, నాతో అన్నాడు, బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నాడు, బైబిల్లో పొరపాట్లు ఉన్నాయనుకోండి అని. అలాంటి లో వ్యూ, వాళ్ళ జీవితం మోరల్ స్టాండర్డ్స్ విషయంలో లోగా ఉందని మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళ వాక్య బోధ కూడా సబ్స్టాండర్డ్గానే ఉంటుంది. ప్యూర్ వర్డ్ టీచ్ చేయరు. ఎందుకంటే దాంట్లో పొరపాట్లు ఉన్నాయని ఎంచినప్పుడు ఈ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఎలా బోధిస్తారు? దీనికి ఏదో గార్నిషింగ్ చేసి తళతళ మెరిసేటట్లు లోక విషయాలు, కథలు, స్టాటిస్టిక్స్, లేకపోతే వింతలు విశేషాలు జోడిస్తే తప్ప, సైన్సు ఇవన్నీ జోడిస్తే తప్ప వాక్యానికి సామర్థ్యం లేదు అనే భావం అన్నమాట. ఇప్పుడు క్రచెస్ అంటారు కదా, కుంటు వాళ్ళు నడవడానికి పెట్టుకునేవి. క్రచెస్ ఎవరికి అవసరం? నడవలేని వాళ్ళకి అవసరం కదా. నడవగలిగిన వాడు క్రచెస్ ఎందుకు?
బైబిల్ దానికి అది మాట్లాడగలదు. భక్తుడిని అడిగారట, బైబిల్ నువ్వు ఎలా సమర్థిస్తావు అంటే, సింహాన్ని సమర్థించినట్టే అన్నాడట. ఎలా సమర్థిస్తావు సింహాన్ని అంటే, ఏం లేదు కేజీలోంచి వదులుతాను అంతే అన్నాడట. దాన్ని అదే కాపాడుకుంటుంది అన్నాడు, దాన్ని అదే డిఫెండ్ చేసుకుంటుంది అన్నాడు. కాబట్టి బైబిల్ శక్తివంతమైంది, బైబిల్ చాలినటువంటిది, బైబిల్ లోపరహితమైంది. దీనికి సైన్స్ జోడించి, లేకపోతే కథలు, వింతలు, విశేషాలు, వండర్స్, లేకపోతే ఏదోదో జోడించి బైబిల్ని మనం రక్తి కట్టి చక్కర్లా, వేదాలు జోడించి, శ్లోకాలు చదివి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయో తెలుసా? వాక్యాన్ని గూర్చిన సరి అయిన గంభీరమైన ఉన్నతమైన అభిప్రాయం లేకే. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఇలాంటి సమస్యలన్నింటి నుంచి మనం విడుదల పొందాలి అంటే వాక్యానికి ఇవ్వాల్సిన ఉన్నత స్థానం వాక్యానికి మనం ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే వాక్యం లోపం లేనిది, పొరపాట్లు లేనిది అన్న సత్యాన్ని మొదట అంగీకరించాలి. కాబట్టి ఈ సెషన్లో మనం చూసేది ఇనరెన్సీ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనాలు పొరపాట్లు లేనివి, లేదా బైబిల్ పొరపాట్లు లేనిది. ఓకే, ఎర్రర్ అంటే పొరపాటు, ఇనరెంట్ అంటే పొరపాట్లు లేనిది అని అర్థం, లోపరహితమైనది. లేఖనాలు లోపం లేనివి, పొరపాట్లు లేనివి. దేవుని వాక్యం కాబట్టి, దేవుడే వ్రాయించాడు కాబట్టి, వాక్యంలో లోపాలు ఉన్నాయి అనడం దాన్ని వ్రాయించిన వాడు లోపభూయిష్ఠుడు అనడమే అవుతుంది. అంత తీవ్రమైన సంగతి. బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని అనడానికి ఎవరైనా తెగిస్తే బైబిల్ వ్రాయించిన దేవుని నిందిస్తున్నట్లు అన్నమాట. అంత తీవ్రమైనది ఇది. ఇట్స్ అన్ అఫ్రంట్ టు గాడ్ అండ్ ఇట్స్ అన్ అటాక్ ఆన్ గాడ్స్ ఇంటెగ్రిటీ. దేవుని నీతి నిజాయితీల మీద, ఆయన సత్యం మీద దాడి అన్నమాట బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని అనడం. కాబట్టి ఎన్నడూ బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని ఎవరన్నా సహించవద్దు. బైబిల్ లోపరహితమైంది. మనిషి సృష్టింపబడినవాడు కాబట్టి సృష్టికర్త గురించి ఏదైనా తెలియాలి అంటే పూర్తిగా దేవుని ప్రత్యక్షత మీదే ఆధారపడి ఉండాలి. ఓకే, మనిషికి దేవుని గురించి తెలియాలి అంటే దేవుడే తెలియజేయాలి. దేవుడు తెలియజేసిన దాన్నే మనిషి అంగీకరించాలి. పిల్లవాడికి తల్లి గురించి ఏం తెలుస్తుంది? వాడు ఎప్పుడు వచ్చాడు? మధ్యలో కదా. తల్లి చెప్పకపోతే వాడికి ఏం తెలుస్తుంది? వాడి గురించి కూడా వాడికి తెలియదు బాల్య దశలో. అందుకో భక్తుడు అన్నాడు, వాట్ మ్యాన్ నోస్ అబౌట్ గాడ్ ఈజ్ ఓన్లీ వాట్ గాడ్ రివీల్స్ టు హిమ్. మనిషికి దేవుని గురించి తెలిసిందంతా కేవలం దేవుడు మనిషికి తెలియజేసిందే. అంతకు మించి మనిషికి దేవుని గురించి ఏమీ తెలీదు, తెలుసుకోలేడు కూడా. వాట్ మ్యాన్ నోస్ అబౌట్ గాడ్ ఈజ్ ఓన్లీ వాట్ గాడ్ రివీల్స్ టు హిమ్. దేవుడు బయలుపరిస్తే తప్ప, దేవుడు ప్రత్యక్షపరిస్తే తప్ప మనిషికి దేవుని గురించి తెలియదు. అయితే దేవుడు తను ప్రత్యక్షపరచుకోవడానికి వ్రాయించిన ఆయన గ్రంథం బైబిల్ మనుషుల చేత వ్రాయించాడు కదా. మనుషులు పరిపూర్ణులా కాదు కదా. కాబట్టి కొంతమంది ఎలా అనడానికి తెగించారు అంటే, మానవులు బలహీనులు, అసంపూర్ణులు, పాపులు. కాబట్టి అలాంటి బలహీనమైన అసంపూర్ణమైనటువంటి మానవులను పనిముట్లుగా లేకపోతే సాధనాలుగా దేవుడు వాడడం జరిగింది. కాబట్టి పొరపాట్లు జరగక తప్పవు, పొరపాట్లు ఉండక మానవు అని అనడానికి తెగించారు. వినడానికి కొంత నిజమేనేమో అనిపిస్తుంది కదా. కానీ వ్రాయించింది ఎవరు? లోపం లేనివాడు కదా. మరి లోపం లేనివాడు లోపభూయిష్టమైన దాన్ని తన శక్తితో
ఒక పరిపూర్ణమైన కార్యం కోసం వాడుకోలేడా? మీకు సంగతి తెలుసా? బిలాము వాడు అబద్ధ ప్రవక్త, ధనాపేక్షతో సోది చెప్పినటువంటి వాడు. కానీ అతని నోట దేవుడు అబద్ధం ఆడనేరడు అని దేవుడు ప్రవచనం పలికించలేదా? ఒక అబద్ధ ప్రవక్త నోటే సత్యాన్ని దేవుడు పలికించగలిగితే తను రక్షించుకుని తన సాధనాలుగా, తన సేవకులుగా, తన ప్రవక్తలుగా, తన యాజకులుగా, తన ప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి తన వారి చేత సత్యాన్ని లోపం లేకుండా రాయించలేడా? తప్పగా రాయించగలడు. చాలా సులువు ఆయనకు. ఓకే, కాబట్టి దేవుని ప్రత్యక్షత, దేవుడు మానవులకు ఇచ్చినటువంటి తన గురించిన ప్రత్యక్షత పూర్తిగా వాస్తవమైంది, సత్యంతో కూడింది, చాలినటువంటిది, మనం ఆధారపడదగినటువంటిది. ఇట్స్ రిలయబుల్, యాక్యురేట్, ట్రూత్ఫుల్ అండ్ సఫిషియంట్. దేవుడు మానవులనే వాడుకున్నాడు, అయితే తన పరిశుద్ధాత్మ చేత వాడుకున్నాడు గ్రంథాన్ని వ్రాయించడానికి. కాబట్టి వాక్యం లోపరహితమైంది. God used human agents to produce divinely authoritative writings by means of His Holy Spirit. కాబట్టి మానవులు బలహీనులు, అసంపూర్ణులు, పాపులు. కాబట్టి దేవుడు వారిని వాడుకున్నందువల్ల పొరపాటు జరిగే అవకాశం ఉంది అనేటువంటి వారు 3 విషయాల్లో వారి వాదన బలహీనమైందని ఓడిపోతున్నారు, తేలిపోతూ ఉంది. మొదటిది ఏంటి అంటే, మానవులైనంత మాత్రాన అన్ని అస్తమానం పొరపాట్లు చేస్తూనే ఉంటారా? దేవుడు నమ్మని దుర్మార్గులు సైతం ఒక్క స్టేట్మెంట్ ఏ పొరపాట్లు లేని రాయలేరా? వాస్తవంగా చెప్పండి. కెన్ an individual, even an unbeliever, write an accurate statement of fact without an error? ఏమండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, లోపం లేని స్టేట్మెంట్ రాయలేడా? కాబట్టి మనిషి ఎప్పుడు పొరపాట్లు చేస్తూనే, అన్ని తప్పులు రాస్తూనే ఉంటున్నాడా? కాదే. Men do sin, make mistakes on many occasions in life. However, they do not sin or err on every occasion. Man can write a sentence without erring. అందులోనూ దేవుడి కదా తన శక్తి చేత మానవులను తన ఆధీనంలోకి తీసుకుని వారితో వ్రాయించింది. రెండవది చూడండి, వాక్యం తనకు తానే, వాక్యం ఎంత నమ్మదగిందో చాలా పర్యాయాలు స్థాపించింది. స్క్రిప్చర్ అఫర్మ్స్ ఇట్స్ టోటల్ వెరాసిటీ. వాక్యం అంతా కేవలం సత్యం అన్న సంగతి వాక్యమే స్థాపిస్తూ ఉంది. కాబట్టి వాక్యంలో పొరపాట్లు ఉన్నాయని వాక్యానికి భిన్నంగా మాట్లాడాలి. అంటే వాక్యం తప్పు, నేనే కరెక్ట్ అని చెప్పినట్టు అవుద్ది అన్నమాట. చదువుతారా? త్వరగా నేను కొన్ని వచనాలు చెప్తాను. సంఖ్యాకాండం 23:19. 23:19 అండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. చూసారా? కీర్తన 12:6. కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత
పవిత్రములు. చూడండి, వెండిని పరిపూర్ణంగా మస్టు లేకుండా కరిగించేది 7 సార్లు కరిగిస్తారు. ఇక అప్పటికి ఇక పూర్తిగా మస్ట్ అంతా తొలగిపోయి డబ్లీ రిఫైన్డ్ అన్నమాట. 7 మార్లు కరిగి ఊదినంత వెండి అంతా పవిత్రములు అంటున్నాడు. అలాగే 119 కీర్తన 43వ వచనం. 119:43. సత్యవాక్యములు అంటున్నాడు. 89. కపటం కానిది ఆయన ఉపదేశం అనే భావం అక్కడ మనం చూస్తున్నాం. 96వ వచనం. 160. 119, 160. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. కేవలం సత్యం, నిత్యము సత్యం. సామెతలు 35 చూడండి. సామెతలు 35. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. దేవుని వాక్యం ఎంత పుటం పెట్టబడిన సంపూర్ణంగా సత్యమై ఉన్నదో చూడండి. అలాగే మత్తయి సువార్త 24:35. మత్తయి 24:35. ఆకాశం చూసారు, ఆకాశం భూమి అయినా గతిస్తాయి కానీ నా మాటలు ఏమాత్రం గతించవు అన్నాడు. మనందరికి తెలిసిన వచనమే యోహాను సువార్త 17:17. నీ సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. దేవుని వాక్యమే సంపూర్ణంగా సత్యం. 2 కొరింథీ 6:7. 2 కొరింథీ 6:7. వాక్యాన్ని సత్యవాక్యం, వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటున్నాడు. ఓకే, కొలస్సీ 1:5. కొలస్సీ 1:5. చదవండి. సత్యమును గుర్చిన బోధ అంటున్నాడు. 2 తిమోతి 2:15. సత్య వాక్యం అంటున్నాడు. వాక్యం ఏంటి? సత్యమైంది అంటున్నాడు. యాకోబు 1:18. ఇక్కడ మళ్ళా అంటున్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలము ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటున్నాడు, సత్య వాక్యం అంటున్నాడు. ఓకే, కాబట్టి మనం చదువుకున్న ఈ వచనాల్లో దేవుని వాక్యమే ఇది సత్యం, లోపం లేనిది, సంపూర్ణమైంది, నిత్యమైంది, లోపరహితమైందని పదే పదే చెప్పడం మనం చూస్తున్నాం. మరొక కోణంలో చూడండి, దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చిన తర్వాత దీనికేం కలపొద్దు, దీంట్లోంచి ఏమి తీసివేయొద్దు అన్న వచనాలు చూడబోతున్నాం. దాన్ని బట్టి అర్థం ఏంటి?
పొరపాట్లుంటే తీసేస్తాం. మీకు తెలుసా బైబిల్కి రివైజ్డ్ ఎడిషన్స్ ఇప్పుడు దాకా లేవు అని, అమెండ్మెంట్స్ లేవు అని. మన దేశ కాన్స్టిట్యూషన్కి ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినాయో. ఎంత గొప్ప వ్యక్తి రాసిన పుస్తకాలకైనా రివైజ్డ్ ఎడిషన్స్ ఉంటాయి. ఆఖరికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి కూడా ఎన్ని రివైజ్డ్ ఎడిషన్స్ ఉంటాయో, బైబిల్కి రివైజ్డ్ ఎడిషన్స్ లేవు, కరెక్షన్స్, అమెండ్మెంట్స్ లేవు. చూడండి ఆ వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, మీ దేవుడని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఏదైనా లోపం ఉంటే కదా తీసేసేది, ఏదైనా అసంపూర్ణత ఉంటే కదా కలపాల్సింది. దీనికి ఏం కలపొద్దు, దీంట్లోంచి ఏమి తీసివేయొద్దు అంటున్నాడు. 12వ అధ్యాయం 32వ వచనం, ద్వితీయోపదేశకాండం 12:32, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతలు 30:5-6 వచనాలు. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే, పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నువ్వు అబద్ధికుడు వగదు. ఆయన మాటలతో ఏమీ చేర్చక్కర్లేనంత లోపరహితమైంది దేవుని వాక్యం, లోపం లేనిది. అలాగే మనకు తెలుసు బాగా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ప్రకటన 22:18-19, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. ఎవడైనా ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. మీరు వాక్యాన్ని కలుపుతారా, తెగుళ్ళు కలుపుతాను. మీరు వాక్యంలో ఏదైనా తీసేస్తారా, మీకు తీసేస్తాను. ఏది? పాలు అంటున్నాడు. జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను పాలు లేకుండా చేస్తాను అంటున్నాడు. కాబట్టి చూడండి, వాక్యం సంపూర్ణమైంది, వాక్యం పొరపాట్లేంది అనడానికి దీనికి ఏం కలపొద్దు, దీంట్లోంచి ఏం తీసేద్ది అంటే అర్థం ఏంటి? దిస్ ఇస్ పర్ఫెక్ట్, దిస్ ఇస్ సఫిషియంట్, దిస్ ఇస్ ఎనఫ్ అంటున్నాడు అన్నమాట. దేవుడు బలహీనులైన అసంపూర్ణులైన మానవులను వాడుకుంటూ కూడా లోపం లేనిది వ్రాయించడానికి ఆయన శక్తి ఏమీ పరిమితులతో కూడింది కాదు కదా. ఆయన శక్తి అపరిమితమైంది. ఆయన వాక్యాన్ని తాను కోరినట్టుగా వ్రాయించుకున్నాడు. దేవుని వాక్యంలో మానవుడి చేత వ్రాయించాడు కాబట్టి పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది అని చెప్పేటువంటి వారు ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే, దేవుని వాక్యం విశ్వాసానికి మంచి ప్రవర్తనకు సంబంధించిన విషయాలన్నింటిలో లోపం లేనిది, పొరపాటు లేనిది. కానీ కొన్ని భౌగోళికమైన లేకపోతే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన లేకపోతే చరిత్రకు సంబంధించిన వివరాలు ఇచ్చేటప్పుడు పొరపాట్లు దొరినాయి అంటారు. అంటే దేవుడు వ్రాయించినప్పుడు సైన్స్ విషయంలోనో లేకపోతే జాగ్రఫీ విషయంలోనో హిస్టరీ విషయంలోనో పొరపాట్లు ఆపలేని వాడు సిద్ధాంతం విషయంలో లేకపోతే ముఖ్యమైన రక్షణ గురించినటువంటి సత్యం విషయంలో పొరపాటు ఎందుకు చేయడు? దీంట్లో పొరపాటు అడ్డుకోలేనటువంటి దాంట్లో కూడా పొరపాటు అడ్డుకోలేకపోయినట్లే కదా. కాబట్టి ఒక విషయంలో కరెక్ట్, మరొక విషయంలో తప్పు అని అంటానికి నువ్వెవరు? మా ఇంటికి వచ్చిన కేరళ అతను బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని అన్నప్పుడు నేను ఇదే అన్నా, నువ్వా డిసైడ్ చేసేది ఏది బైబిల్లో దేవుని మాట, ఏది దేవుని మాట కాదు అని చెప్పడానికి? అలాంటప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నాకు నచ్చనివన్నీ దేవుడి మాటలు కాదు.
నా పాపానికి అడ్డొచ్చాయని దేవుని మాటలు కాదని చెప్పగలను నేను. అలా చెప్పేవాళ్ళు కూడా అందుకే చెప్పేది. వారి పాపాన్ని సమర్థించుకోవడానికి, వారి అవిధేయతను కప్పిపుచ్చుకోవడానికి, వారి మనసాక్షిని తేలిక చేసుకోవడానికి ఇవి మనకు వర్తించో, లేకపోతే ఇదేదో పొరపాటుగా రాశారు అని తప్పించుకుంటున్నారు అన్నమాట. అందుకే భక్తుడు అంటే denial of inerrancy is motivated by an unwillingness to accept all that scripture declares. వాక్యం బోధించే సమస్తాన్ని అంగీకరించడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళే వాక్యంలో పొరపాట్లు లేవనే సిద్ధాంతాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. Deniers seek to excuse sin and to affirm unbiblical behavior by such efforts. వాక్య వ్యతిరేక ప్రవర్తనను, పాపాన్ని వాళ్ళు చూసి చూడకుండా పోనివ్వడానికి, అందుకే వాక్యంలో పొరపాట్లు ఉన్నాయి అనడానికి తెగిస్తూ ఉన్నారు. ఇనరెన్సీ అంటే లిటరల్లీ మీన్స్ వితౌట్ ఎర్రర్. The Bible is without error in the original copies or autographs. చూడండి, బైబిల్ పొరపాట్లు లేనిది అనడానికి ఆధారాలు చూడండి. మొదటిది, ఇంతకుముందు మీరు విన్నారు కదా, ద డాక్ట్రిన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దైవావేశపూరితమైంది. దేవుడే తన ఆత్మచేత భక్తులను ప్రేరేపించి రాయించింది. ఆ సిద్ధాంతాన్ని కానీ అంగీకరిస్తే ఆ దేవుడు రాయించినటువంటి వాక్యం లోపం లేనిది అని అంగీకరించడం సహజంగా జరిగేది. వాక్యం దైవావేశపూరితమైంది అని అంగీకరిస్తే వాక్యం లోపరహితమైంది అని అంగీకరించడం సహజంగా జరిగేది. కాబట్టి ది డాక్ట్రిన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లీడ్స్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ ఇనరెన్సీ. ఓకే. రెండోది, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని వ్యక్తిత్వం, దేవుని గుణం, దేవుని శీలం. ఇది గ్రహిస్తే, దీన్ని అంగీకరిస్తే బైబిల్ పొరపాటు లేనిది అని అంగీకరించడం తేలిక అవుతుంది. మూడోది, మనం ఇందాక చదువుకున్న వచనాలన్నింటిని అంగీకరిస్తే వాక్యం పొరపాటు లేనిది అని అంగీకరించడం తేలిక అవుతుంది. ఇంకొక రెండు విషయాలు ఏంటి అంటే, క్రొత్త నిబంధనలో చాలా పర్యాయాలు పాత నిబంధనలో రాయబడినటువంటి సంగతులను ప్రస్తావించడం జరిగింది, వాటిని సందేహించకుండా, వాటిని ప్రశ్నించకుండా, వాటిని వ్యతిరేకించకుండా. కాబట్టి న్యూ టెస్ట్మెంట్ రైటర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ని కోట్ చేయడంలో వాళ్ళు ఏం రుజువు చేస్తూ ఉన్నారు? అవన్నీ కూడా దేవుని లోపం లేని స్వచ్ఛమైన సత్యవాక్కు అని అంగీకరించబట్టే ఇక్కడ అంత నిరభ్యంతరంగా, సులువుగా, స్వేచ్ఛగా కోట్ చేయగలిగారు. కాబట్టి ద ప్రొఫ్యూజ్ quotations of Old Testament by New Testament writers. మరొక విషయం ఏంటి అంటే, బైబిల్లో ఉండే ప్రవచనాలు అక్షరాల నెరవేరడం. వాక్యం ఎంత నమ్మదగిందో, ఎంత పొరపాట్లు లేదో అనేది రుజువు చేస్తుంది. ఒక్క క్రిస్మస్ సందర్భంలో ఎన్ని వందల ప్రవచనాలు నెరవేరిని ఆలోచించండి. ఎక్కడ పుట్టాలో, ఆయన ఎవరికి పుట్టాలో, ఆయన ఎలా జీవించాలో, ఏ పేరు పెట్టాలో, ఆయన ఎలా చనిపోవాలో, ఆయన చనిపోతున్నప్పుడు ఆయన వస్త్రాలు చీట్లు వేయడం దగ్గర నుంచి ఆయనను పొడవడం దగ్గర నుంచి, ఆయనను ధనవంతుని సమాధిలో పెట్టడం దగ్గర నుంచి ప్రవచనాలు ఎంత అక్షరాల నెరవేరినాయో, విత్ అటర్ ప్రెసిషన్ ఎంత ఆశ్చర్యంగా నెరవేరినాయో వాటిని బట్టి అర్థమవుతోంది వాక్యం పొరపాట్లు లేనిది అని. ప్రవచనం అనే ఆ మాటకు భక్తుడు ఇలాంటి నిర్వచనం ఇచ్చాడు. ప్రాఫెసీ ఈజ్ హిస్టరీ రిటన్ ఇన్ అడ్వాన్స్ అన్నాడు. ప్రవచనమట చరిత్రను ముందే రాయడమట. చరిత్ర ఎప్పుడు రాస్తాం? జరిగిపోయిన తర్వాత పలానా పలానా సంవత్సరాన్న పలానా పట్టణంలో పలానా మనిషికి ఎలా జరిగింది అని జరిగిపోయిన దాన్ని రాయడం తేలికే.
అది కూడా యాక్యురేట్గా రాయడం కూడా తేలికే, జరిగిపోయింది కాబట్టి. కానీ ప్రవచనం అంటే అర్థం, న్యాయవంతుడైనా సత్యవంతుడైనా ఒక చరిత్రకారుడు గతాన్ని గురించి తనకు తెలిసినంత మట్టుకు వాస్తవంగా ఎలాగా సత్యంగా ప్రజెంట్ చేయగలడో అంతకంటే అధికారంతో దేవుడు భవిష్యత్తు గురించి రాయగలడు. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉంది కదా, ఏమంటారు? కాదు, దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉండడం కాదు, భవిష్యత్తును ఆయనే శాసిస్తాడు కాబట్టి ఆయనకి భవిష్యత్తు తెలుసు. అంతేగాని ఒక ప్రవక్త లేకపోతే ఒక వ్యక్తి తన విశేష జ్ఞానాన్ని బట్టి జరగబోయేదాన్ని ముందుగానే తెలిసేసుకోవడం కాదు దేవుని భవిష్యత్ జ్ఞానం అంటే. జరగబోయేదాన్ని ముందే తెలుసుకోవడం కాదు, జరగబోయేదంతా ఆయనే శాసిస్తాడు కాబట్టి ఆయన ఏం శాసించబోతున్నాడో అని తెలుసు అన్నమాట. కాబట్టి నెరవేరిన ప్రవచనాలు రుజువు చేసేది ఏంటి అంటే వాక్యం పొరపాట్లు లేనిది అన్న సంగతి రుజువు చేస్తోంది. It is God's own work, so it must be without error. మనం చూసాం యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడన్న సంగతి ఎన్నిసార్లు రాసి ఉందో. దేవుని వాక్యం పొరపాటు లేనిది అనడానికి తీతు 1:2 ప్రకారం దేవుడు అబద్ధం ఆడజాలనటువంటి వాడు. యోహాను 14:6 ప్రకారం యేసుక్రీస్తు మార్గం జీవమే కాదు సత్యమై ఉన్నాడు. అలాగే యోహాను 14:17 ప్రకారం లేదా 16:13 ప్రకారం సత్య స్వరూపేణ ఆత్మగా పిలువబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి అబద్ధమాడనటువంటి సత్యవంతుడు, కుమారుడు సత్యం, పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి అయిన ఆత్మ. కాబట్టి త్రియేక దేవుడు చేసినటువంటి ఈ లేఖనాలను మనకు అనుగ్రహించే ఈ గంభీరమైన ఈ దైవ కార్యం లోపరహితమైంది. ఓకే, చూడండి ఈ సెంటెన్సెస్ వినండి ఒకసారి దయచేసి. ఇఫ్ గాడ్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ స్క్రిప్చర్, హౌ కెన్ దేర్ బి ఎర్రర్? దేవుడే వాక్యానికి కర్త అయితే దీంట్లో పొరపాట్లు ఎలా ఉంటాయి? మరొక సెంటెన్స్ చూడండి. ఇఫ్ దేర్ ఆర్ ఎర్రర్స్, హౌ కెన్ గాడ్ బీ ద గాడ్ ఆఫ్ ట్రూత్? వాక్యానికి కర్త దేవుడైతే పొరపాట్లు ఎలా ఉంటాయి? వాక్యంలో పొరపాట్లు ఉంటే దాన్ని ఇచ్చిన దేవుడు సత్యవంతుడైన దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి వాక్యం దేవుని వల్ల కలిగింది అయితే వాక్యం పొరపాట్లు లేనిది. పొరపాట్లు వాక్యంలో ఉండడం అసాధ్యం అన్నమాట. ఓకే, మరి మీలో కొంతమంది కొన్ని వాదనలు ఎదుర్కొని ఉంటారు. ఉదాహరణకు యేసుక్రీస్తు కొండ మీద తాను చేసిన ప్రసంగంలో పదే పదే అన్నాడు, మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా. అంటే ఆయన ఏమన్నా ధర్మశాస్త్రాన్ని అది కొంచెం అసంపూర్ణంగా ఉంది, లేకపోతే అది మీరు అది ఎలా వ్రాయబడింది కానీ నేను చెప్పేది ఇది వేరు అని ఏమన్నా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తూ లేకపోతే సరిచేస్తూ మాట్లాడా? చూడండి కొన్ని వచనాలు మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా. ధర్మశాస్త్రం ఎలా చెప్పింది, నేను మీతో చెప్పేది ఏంటంటే 27లో అంటున్నాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా.
33వ వచనం, మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. 38వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా. 43-44 వచనాలు, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా. చెప్పండి, యేసుక్రీస్తు ఏమైనా ధర్మశాస్త్రాన్ని సరిచేస్తూ లేకపోతే దానికి ఏదైనా కలుపుతూ ఏమైనా చేశాడా? చెప్పండి. అలా చేయలేదు అనడానికి ఆయన పలికిన మాటే చూడండి. 17-18, ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిని ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మరి ఏంటి ఆయన చేసిన పని ఇక్కడ? ఏం చేశాడు అంటే, ధర్మశాస్త్రానికి తప్పుడు భాష్యం చెప్పారు ఆనాటి బోధకులు, దాన్ని సరిచేశాడు. ఉదాహరణకు 43-44 వచనాలు. 43వ వచనం చూడండి, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వారికి ఏం చెప్పబడింది? పొరుగువాని ప్రేమించి శత్రువుని ద్వేషించమని వారికి చెప్పబడింది. ధర్మశాస్త్రంలో అలా ఉందా? పొరుగువాన్ని ప్రేమించమనుంది. లేవి 19-18 ప్రకారం పొరుగువాన్ని ప్రేమించమనుంది. కాబట్టి ఆనాటి మతబోధకులు ఏం చేశారంటే, పొరుగువాన్ని ప్రేమించమంటే శత్రువుని ద్వేషించమన్నట్టే అన్నమాట అని వాళ్ళు కలిపారు. దేవుడు చెప్పని దాన్ని వారికి బోధించారు. కొన్నేమో కలిపారు, కొన్నేమో వక్రీకరించారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఈ దేవుడే భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రానికి సరైన భావాన్ని చెప్పడమే ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభు చేసింది. కాబట్టి అన్నాడు, మీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఓకే, కాబట్టి he only corrected the misinterpretation of scripture. సరే, బైబిల్ పొరపాట్లు లేనిది అని ప్రత్యక్షంగా చెప్పేది ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్కి. ఆటోగ్రాఫ్ అంటే అర్థం, ఆటో అంటే సెల్ఫ్ అని, గ్రాఫ్ అంటే రైటింగ్ అని. అంటే దేవుడు ఎవరి చేతనైతే గ్రంథాలను రాయించాడో ఆ ఆదిమ ప్రతులు లోపం లేనివని ప్రత్యక్షంగా చెప్తాం. పరోక్షంగా కాపీస్కి, ట్రాన్స్లేషన్స్కి చెబుతామన్నమాట. So inerrancy applies directly to autographs, original autographs, and indirectly to copies and translations. Okay? So దేవుడు గ్రీకు, హీబ్రూ, అరమైక్ లాంగ్వేజెస్లో ఒరిజినల్గా రాయించాడే, దైవావేశంతో రాశారే, అవి ప్రత్యక్షంగా చెబుతున్నాం లోపం లేనివి అని. అయితే కాపీ చేసేటప్పుడు, తర్జుమా చేసేటప్పుడు దేవుడు ఆ కాపీసు, తర్జుమాలు దైవావేశపూరితమైనవి అని అనలేదు. కాబట్టి నీకు ఎక్కడైనా పొరపాటు ఉన్నట్టుగా ఫిగర్లోనో సంఖ్యలోనో ఎక్కడైనా నీకు కనిపిస్తే దాట్ ఈస్ హ్యూమన్ ఎర్రర్. ఓకే, సో ప్రత్యక్షంగా ఒరిజినల్ కాపీస్ గురించి, ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్ గురించి, పరోక్షంగా ట్రాన్స్లేషన్స్, కాపీస్ గురించి చెప్పగలం. అయినప్పటికీ దేవుడు సత్యం మారకుండా, సత్యం వక్రీకరింపబడకుండా ఆయన తన ఆధీనంలోనే ఉంచాడు. ఆయన సార్వభౌమత్వంలో ఈ ట్రాన్స్లేషన్స్, కాపీస్ కూడా.
కాబట్టి వేదాంత పండితులు, టెక్స్చువల్ స్కాలర్స్ చెప్పింది ఏంటి అంటే 99 కంటే ఎక్కువ శాతం తర్జుమాలు ఆదిమ ప్రతులకు అనుగుణంగా ఉన్నాయి అని. మోర్ దాన్ 99% అంట. ఈ పొరపాటులో ఆయన అనడానికి ఎవరి తరం చెప్పండి. అయితే మన ముందు ఉండే కొన్ని ఛాలెంజెస్ ఏంటి అంటే, దేవుడు మానవులకు తన గురించి తాను, తన ప్రణాళికలు, తన మనస్సు, తన చిత్తం అంతా తెలియజేయడానికి బైబిల్ మానవుల చేత రాయించినప్పుడు మానవ భాషే కదా వాడింది. కాబట్టి మానవులంగా మనం సహజంగా వాడే మన భాషా ప్రయోగాన్ని ఆయన విస్మరించలేదు. ఒకసారి చదవండి మొదటి దినవృత్తాంతాలు 5:21. మొదటి దినవృత్తాంతాలు 5:21. ఏబది వేల ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొని యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. మీరు చెప్పండి, ఈ రౌండ్ ఫిగర్స్ వాడొచ్చా? ఈ రౌండ్ ఫిగర్స్ కరెక్ట్గా, సైంటిఫిక్గా, అబ్సల్యూట్గా అదే నంబరా? ఎక్కడైనా అలా జరుగుతుందా అని? నంబర్స్ చెప్పండి మరోసారి. 50,000 ఒంటెలు అంటే 49,998 కాదంటారా? కాకపోవచ్చా? చెప్పండి. ఉజ్జాయింపుగా రౌండ్ ఫిగర్ మనమే వాడతాం. ఇంకా ఏమన్నాడు? 2,50,000 గొర్రెలట. ఈ 2,51,000 ఎందుకు కాకూడదు? లేదా 2,49,000 ఎందుకు కాకూడదు? లేదా 2,49,999 ఎందుకు కాకూడదు? ఇంకేమంటున్నాడు? 2,000 గాడిదలట. కరెక్ట్గా 2,000 గాడిదలు ఎందుకు ఉంటాయి అక్కడ? శత్రువుల దగ్గర పట్టుకోవాలనుకున్నప్పుడు 1-2 ఎక్కువ తక్కువ రాకూడదా? 1,00,000 జనమే ఏంటి కరెక్ట్గా చెప్పండి. మరొక వచనం చూడండి. యెషయా గ్రంథం 37:36. యెషయా గ్రంథం 37:36. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున లేవగా జనులు వారందరూ మృత కళేబరములుగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. 185,000 రౌండ్ ఫిగర్. చెప్పండి, ఇది ఇలా చెప్పడం అనేది తప్పు అవుతుందా? మీ ఇల్లు ఎంత దూరం ఉంటే ఏం చెప్తారు మీరు? ఎన్ని కిలోమీటర్లు? 35 అంటారు. నిజంగా 35? కరెక్ట్గా 35? ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి. నాలుగైందా? నాకు నా మొబైల్లో 4:03 చూపిస్తుంది. మరి సెకండ్ల సంగతి ఏంటి? మిల్లీ సెకండ్ల సంగతి ఏంటి కదా? మన సెంటెన్స్ ముగించే లోపలనే
కాబట్టి ఏం చేస్తాం? రౌండ్ ఫిగర్ చేసి చెప్తాం కదా. ఇప్పుడు మనం దీన్ని అంగీకరించి ఇది పొరపాటుగా ఎంచట్లేదు కదా. అలాంటి వాటిని పట్టుకుని దేవుని వాక్యంలో లోపాలున్నాయి అని చెప్పడానికి వాడడం ఎంత అన్యాయం అండి. కాబట్టి బైబిల్లో మానవ భాషా ప్రయోగాన్ని విస్మరించడం జరగలేదు. ఈ రౌండ్ ఫిగర్స్ వాడడం మనం చూస్తూనే ఉన్నాం. దూరం గురించి మాట్లాడడానికో, సంఖ్య గురించి మాట్లాడడానికో, సమయం గురించి చెప్పడానికో, వయసు గురించి చెప్పడానికో. మీ వయసు అంత అంటే ఏం చెప్తారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలో, ఎన్ని వారాలో, ఎన్ని రోజులో, ఎన్ని గంటలో, ఎన్ని నిమిషాలు మాట్లాడతామా? అలాగే మాట్లాడాల్సి వస్తే అసలు మానవులు ఇంకా బ్రతకలేం, పిచ్చి పట్టేస్తుంది. ఏమండి? మామూలుదే రౌండ్ ఫిగర్లోనే గుర్తుండదు. కరెక్టే. So this is understandable that we use such normal language in our day-to-day lives. సాంకేతికంగా కొన్ని అభ్యంతరాలు చెబుతారు కొంతమంది. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, అప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. తిరిగేది సూర్యుడా భూమా? భూమి కదా. మరి సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడు, సూర్యుడు నిలబడిపోయాడు అని ఎందుకు రాసి ఉంది? మానవ కోణంలో చూస్తే ఇదే కరెక్ట్. మానవ కోణంలో చూస్తే ఇదే కరెక్ట్. అయితే నువ్వు సూర్యుని మీదకి వెళ్ళి కూర్చుని చూస్తే, లేదా ఎక్కడన్నా శూన్యంలో కొంత దూరంలో భూమి తిరగడం అంటే నువ్వు దృష్టించగలిగినంత దూరంలో నిలబడితే నిలబడలేవు అనుకో. ఒకవేళ అలాంటి పాయింట్ ఏదో నుండి నిలబడగలిగితే అప్పుడు భూమి తిరుగుతున్నట్టు కనబడుతుంది. వర్షం పైనుంచి కురుస్తుందా, పక్క నుంచి కురుస్తుందా, కింద నుంచి కురుస్తుందా? పైనుంచా? మరి భూమి ఇలా ఉన్నప్పుడు ఈ కింద వాళ్ళకి, ఈ పక్క వాళ్ళకి సో అక్కడున్న వాళ్ళకి పైనుంచి కురిసినట్టు, ఇక్కడున్న వాళ్ళకి ఆ పైనుంచి కురిసినట్టు. అవునా? అవును. అంటే ఇక్కడ ఇది పైన పక్కన కాదు, అసలు భూమి ఆకర్షణ శక్తిని బట్టి మేఘాల్లో నుంచి వర్షం కురుస్తాం. కాబట్టి భాష మాట్లాడేటప్పుడు పైన అంటారు. ఏ పక్క ఉన్న వాడికి అనేది పైనే, కాబట్టి నిజానికి కింద మన పైన ఉంటే. కానీ అక్కడి నుంచి చూస్తే అది పైనుంచి అవుతుంది. ఆ కోణంలో చూస్తే సూర్యుడు ఆగిపోవడం అనేది భూమి మీద నిలబడిన వ్యక్తికి వాస్తవమే. ఇలాంటి వాటిని పట్టుకుని పొరపాట్లు ఉన్నాయి బైబిల్లో అనేటువంటి వాడికి పిచ్చి ముదిరిందన్నమాట. అర్జెంటుగా మానసిక వైద్యుడికి చూపించాలి బైబిల్లో పొరపాట్లు ఉన్నాయి అనేటువంటి వాళ్ళను. ఓకే. తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలు కొన్ని ఉన్నదన్నట్టుగా ప్రతి పదానికి పదం తర్జుమా చేయాల చాలాసార్లు. వర్బాటిమ్ అంటారు, వర్డ్ ఫర్ వర్డ్ అలా కొన్ని చేయబడి, కానీ ఫ్రీ క్వోట్స్ చేశారు, ఫ్రీ ట్రాన్స్లేషన్ చేసినట్టు. ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఏమండి, ఫోన్ చేశారండి, అబ్బాయి దూరంలో ఉండి అన్నాడు, డాడీ 2 నిమిషాల్లో బయలుదేరిపోతున్నాను డాడీ అన్నాడు. పక్క వాళ్ళతో మీరు అన్నారు, ఇప్పుడే బయలుదేరిపోతాను అన్నాడు అని. తప్ప? 2 నిమిషాల్లో బయలుదేరిపోతాను అన్నాడు, వెంటనే బయలుదేరుతాను అన్నాడు అనడం తప్ప? అదే పదం వాడక్కర్లా, ఆ భావం వక్రీకరించకుండా ప్రజెంట్ చేయడం తప్పు అవదు. చూడండి, 8,000 మంది చచ్చిపోయారు అనుకోండి, 16,000 అనడం తప్పు. 7,950 మంది చచ్చిపోయినప్పుడు 8,000 మంది చచ్చిపోయారు అని అంటాం ఫ్యాక్చువల్ ఎర్రర్ అవ్వదు. 16,000, 20,000 అంటే తప్పే అవుతుంది. కాబట్టి మన డే టు డే లాంగ్వేజ్లో మనం వాడేటువంటి పద ప్రయోగాన్ని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం.
ఆమ్, సరే, బైబిల్లో పొరపాట్లు లేవు, బైబిల్లో పరస్పరం విరుద్ధమైనవి కూడా లేవు. ఒకవేళ ఏదైనా ఉన్నాయని మీకు అనిపిస్తే అయితే మీ అవగాహన లోపం. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం నాకు అర్థం కాని సంగతులు ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉన్నాయి. మీరు కూడా నాతో ఏకీభించగలరు ఈ విషయంలో. ఒకప్పుడు అంతుపట్టని సంగతులు మీరు ఎదిగే కొద్దీ, వాక్యాన్ని మీరు ధ్యానించే కొద్దీ, వినే కొద్దీ మీకు అది అంగీకారంగా, అర్థవంతంగా అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినవ్వండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావులను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి, రూకలు మార్చివారు రూకలు చల్లివేసి, వారి బల్లను పడద్రోసి, పావురం వారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారస్తులుగా చేయకూడని చెప్పాను. యోహాను యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేయడాన్ని గూర్చి ప్రారంభంలోనే వ్రాశాడు. యేసుక్రీస్తు పరిచర్య మొదట్లోనే దేవాలయాన్ని శుద్ధి చేసినట్టు వ్రాశాడు. మిగతా ముగ్గురు సువార్తికులు, సినాప్టిక్ గాస్పుల్స్ అంటామే, మత్తయి, మార్కు, లూకాలు, యేసుక్రీస్తు దేవాలయాన్ని తాను సిలువేయబడక ముందు, కొద్ది రోజుల ముందు శుద్ధి చేసినట్టు రాశాడు. ఓకే, మీకు అర్థమవుతుందా పరిస్థితి? యోహానేమో దేవాలయాన్ని యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభంలో శుద్ధి చేసినట్టు రాశాడు. మత్తయి, మార్కు, లూకాలేమో ఇక ఆయన శుక్రవారం సిలువేయబడతాడనగా సోమవారం లేదా ఆదివారం, కొంతమంది ఆదివారం అంటారు, కొంతమంది సోమవారం అంటారు, మొత్తం మీద ఆ ఆఖరి వారంలో శుద్ధి చేశాడు. మీరు చెప్పండి, యోహాను కరెక్టా, మత్తయి, మార్కు, లూకాలు కరెక్టా? మీరు ఎంతసేపు ఆలోచిస్తారు అనుకోలేదు నేను. చెప్పండి, అందరూ కరెక్టే. దీన్ని ఎలా పరిష్కరించగలం? చాలా సింపుల్ అండి. యేసుక్రీస్తు కనీసం దేవాలయాన్ని 2 సార్లు శుద్ధి చేశాడు. యోహానేమో ప్రభువు మొదటిసారి శుద్ధి చేసిన సంగతి చెప్పాడు. మిగిలిన ముగ్గురు సువార్తికులు ప్రభు ఆఖరిసారి శుద్ధి చేసిన దాని గురించి వాళ్ళు రాశారు. కాబట్టి 2 నేరేటివ్స్ కూడా వాస్తవం అని అర్థమవుతుంది. లేకపోతే ఏమనుకుంటాం? నేను ఇలా ప్రశ్న అడిగితే చాలా చోట్ల ఏమన్నారో తెలుసా? ముగ్గురు కాబట్టి ఆలే కరెక్ట్ అండి అన్నారు. ముగ్గురు చెప్పింది కాబట్టి, మెజారిటీ కాబట్టి ప్రభు పరిచయ ఆఖరిలోనే దేవాలయాన్ని శుద్ధి చేశాడని అన్నారు. మార్క్స్ 10వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని ప్రభు బాగు చేసినట్టు ఉంది. అదే కాంటెక్స్ట్ మత్తయి సువార్తలో 2 గుడ్డివాళ్ళని బాగు చేసినట్టు ఉంది. గెరాసేనుల ప్రాంతంలో కూడా మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒకరిని బాగు చేసినట్టుంది. ప్యారలల్ ప్యాసేజ్ మాథ్యూలో 2 అని ఉంది. ఏది కరెక్టు? 2 కరెక్ట్. ఒకే సందర్భం అండి, 2 కరెక్టే. మార్కు ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడి గురించి వ్రాసాడు. ఆ 2 ఉగ్గురులు అనేటువంటి వారు 2లో ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడి గురించి వ్రాసాడు. ఇప్పుడు మీ ఇంటికి మీ స్నేహితుడు వచ్చాడండి, వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు. కానీ మీరు ఎవరితో మాట్లాడతా, నా స్నేహితుడు వచ్చాడు, ఇందాక ఆడితో ఇలా మాట్లాడి ఆడికి ఏదో కావాలని ఇచ్చి పంపించాను అన్నారు. కానీ ఈలోగా మీ అబ్బాయి వచ్చి వాళ్ళ అబ్బాయితో భలే ఆడుకున్నాను డాడీ, ఇందాక వచ్చాడు కదా అన్నాడు. అప్పుడు ఎవరో అన్నారు, ఏంటి మీ స్నేహితుడు ఒక్కడే వచ్చాడని చెప్పి ఇప్పుడు మీ అబ్బాయి ఏమో కూడా వచ్చాడు, ఆడు కూడా వచ్చాడు అన్నాడు, అబద్ధం ఆడతావా అంటాడు. అప్పుడు ఏమంటావు?
అవును, ఆడు కూడా వచ్చాడు, కానీ ఆడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేను నా స్నేహితుడు, ఆడికి ఇచ్చిన డబ్బులు, వాడు అడిగినది దాని గురించి చెప్తున్నాను కాబట్టి అనవసరమైన డీటెయిల్ని ప్రస్తావించలా. అన్నంత మాత్రాన్ని వాడు రాలేదని చెప్పాడా? చెబితే అప్పుడు అబద్ధం అవుతుంది. కాబట్టి మనకి ఏదైనా అర్థం కాలేదు, ఒకవేళ వ్యత్యాసంగా అనిపించింది అని అంటే అర్థం మన అవగాహన లోహమే, అంతేగాని దేవుడు పొరపాటు చేసి కాదు. సన్ ఆఫ్ ది గాస్పుల్స్లో అలాంటి ప్రాబ్లం టెక్స్ట్ని మనం వాక్య కోణంలోనే అర్థం చేసుకోవాలి. ఒక విషయం గమనించండి, మీరు వాక్యంలో మీకు ఏదైనా సమస్యగా అనిపించినప్పుడు, అర్థం కానప్పుడు, లేకపోతే పరస్పరం విభేదిస్తున్నట్టుగా అనిపించినప్పుడు చేయాల్సింది మొట్టమొదటి ఏంటో తెలుసా? దేవుడు అబద్ధమాడనేరని వాడు అనే పారామీటర్స్ లోపలే, అనే బౌండరీస్ లోపలే వాక్యాన్ని మీరు చూడాలి. దేవుడు అబద్ధమాడాడు, దేవుని వాక్యంలో పొరపాట్లు లేవు అనేటువంటి పరిధిలోనే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్ని లేకపోతే సమస్యను పరిష్కరించడానికి బదులు ఇది పొరపాటు అయి ఉంటుందిలే అని తేల్చి చెప్పడానికి ప్రయత్నించినటువంటి వాడు సత్యం కనబడకుండా కళ్ళు మూసుకోవడం అన్నమాట. కళ్ళు మూసుకుని కనబడట్లేదు అంటాం అన్నమాట. కనబడలేదు కాబట్టి లేదంటాడు అన్నమాట. సరే, నేను ముగిస్తున్నాను. బైబిల్ దేవుని వాక్కు కాబట్టి బైబిల్ని నమ్మకపోవడం, బైబిల్కి లోబడకపోవడం దేవుని నమ్మకపోవడమే, దేవునికి లోబడకపోవడమే. Since the Bible is God's word, to disbelieve and disobey any of God's word is to disbelieve and disobey God himself. God's word is the ultimate standard of truth. Okay. ఒకవేళ ఎవరైనా వాక్యం లోపం లేనిది, పొరపాటు లేనిది అనే సిద్ధాంతాన్ని విభేదిస్తే వచ్చేటువంటి సమస్యలు ఏంటో 4 చూద్దాం. ఓకే, వాక్యంలో పొరపాట్లు లేవు అనే ఈ వాక్య సిద్ధాంతాన్ని నువ్వు నిరాకరిస్తే వచ్చే సమస్యలు 4. మొదటిది, ఎఫెసీ 5:1 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోమన్నాడు కదా. సో వాక్యాన్ని వ్రాయించిన దేవుడు కొన్ని పొరపాట్లు, కొన్ని అబద్ధాలు రాయడానికి ఒప్పుకుంటే దేవుణ్ణి అనుకరించి మనం కూడా అబద్ధాలు ఆడడానికి, పొరపాట్లు చేయడానికి తెగిస్తాం. దేవుడే తప్పు రాయిస్తే మనం తప్పులు రాయడం కష్టం ఏంటండి? అంత ప్రమాదం ఉందన్నమాట. అర్థమైందండి? వాక్యంలో పొరపాట్లు లేవు అన్న సత్యాన్ని నువ్వు అంగీకరించకపోతే, దేవుడు పొరపాట్లు రాయించాడు కాబట్టి నేను కూడా అబద్ధం అన్నా, చిన్న చిన్న పొరపాట్లు చేసినా పర్లేదు అనమాట అన్నట్టుగా దేవుణ్ణి అనుకరించడానికి ప్రయత్నిస్తావు. లేదా నువ్వు తప్పులను సమర్థించుకోవడానికి దేవుడు చేయలేదంటే అంటావు అన్నమాట. రెండో సమస్య ఏంటంటే, కొన్ని విషయాల్లో పొరపాటు జరిగింది బైబిల్లో, లేదా పొరపాటు చెబుతుంది బైబిల్ అనుకున్నప్పుడు మిగిలిన విషయాలు దేవుడు చెప్పింది కరెక్టో కాదో ఎలా నమ్ముతావు? దాంట్లో దేవుడు పొరపాటుగా రాయించినప్పుడు రక్షణ విషయంలో కూడా పొరపాటు అవ్వచ్చేమో. కాబట్టి ఏది నమ్మడానికి ఆధారం లేకపోతుంది అనమాట. అంత ప్రమాదం. ఈ విశ్వాసమే బలహీనం అయిపోద్ది ముఖ్యమైన విషయాల్లో కూడా. మూడవది, నీ మానవ బుర్రను దేవుని వాక్య సత్యం కంటే ఇంకా గొప్పదిగా ఎంచుతావు. ఎందుకు? పలానా తప్పు, పలానా కరెక్టు, పలానా దేవుడు రాయించాడు, పలానా దేవుడు రాయించలేదు అంటున్నావు అంటే, అక్కడున్న దానికంటే, అక్కడ దేవుడు వెల్లడించిన సత్యం కంటే నీ బుర్ర ఇంకా తెలివిగలదు, ఇంకా గొప్పది కాబట్టి దాన్ని తప్పో ఒప్పో తేల్చేసే అంత ఘనమైనదిగా ఎంచుతున్నావు అనమాట నీ మానవ బుర్రను. నాలుగవది,
బైబిల్లో పొరపాట్లు లేవు అన్న సత్యాన్ని నిరాకరిస్తే సైతాను పక్షం వహించిన వాడు అవుతావు. వాడు ఏం చేశాడు? ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి, దేవుడు పండు తినొద్దు అన్నాడా? మీరు చావనే చావరన్నాడు. దేవుని మాట అబద్ధం అంటున్నాడు వాడు. దేవుడు చెప్పింది తప్పు అంటున్నాడు వాడు. కాబట్టి బైబిల్ని సందేహించడం, బైబిల్లో లోపం ఉంది అనడం సైతాన్ పక్షం వహించడమే సుమా. ఎంత ప్రమాదం ఆలోచించండి. కాబట్టి చెప్పండి, బైబిల్ పొరపాటు లేనిది. ఆమేన్. ఇలాంటి పొరపాట్లు లేని దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? అన్నిటికంటే ఈ లోకంలో ఉండే అన్ని మానవ తత్వాల కంటే, సిద్ధాంతాల కంటే, శాస్త్రాల కంటే అత్యుత్తమమైంది. దీంతో సమమైంది లేదు, దీనికి మించింది అసలే లేదు. గొడుగులాగా వాక్య అధికారం క్రిందకు మనం సమస్త జీవితానికి సంబంధించిన సమస్తాన్ని తెచ్చుకోవాలి. ఓకే, బ్రింగ్ ఎవ్రీథింగ్ అండర్ ది అథారిటీ of this flawless, inerrant, inspired, sufficient, authoritative word of God. Okay? ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణుడు అయిన, అబద్ధమాడజాలని పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. సత్యం అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, మీకు స్తోత్రాలు. సత్యస్వరూపి ఉన్న పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన మీ గ్రంథాన్నే సందేహించేటట్లు, దాంట్లో కూడా పొరపాట్లు వెతికేటట్లు సాతాను వాడి పక్షపు వారు ప్రయత్నిస్తూ ఉండగా, నిన్ను నమ్మిన మేము, మీ సత్యాన్ని ప్రేమించే మేము, మీ సత్యవాక్యాన్ని ప్రకటించే మేము, మీ వాక్యం ఎంత సంపూర్ణమైందో, కేవలం సత్యం నిత్యము నిలిచేదని మీ వాక్యం ఎలా చెబుతుందో దాని గురించి అది పూర్తిగా నమ్మి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యానికి లోబడుతూ, దివారాత్రం వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ వాక్యపు అధికారం క్రిందకు మా సమస్త జీవిత సంగతులన్నిటిని తేవడానికి మాకు సహాయం చేయండి. మీరు మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఏలవలసిందని మమ్మల్ని మీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.